ఏ దేశంలో అయితే స్త్రీ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మందారాలు పూయించాలన్నా, మేఘాలు మెరిపించాలన్నా, వానలు కురిపించాలన్నా, యుద్ధాలు సాగాలన్నా ఆగాలన్నా, ప్రపంచాలు మారాలన్నా, మనుషులు కలవాలన్నా, కుటుంబాలు కదలాలన్నా, పిల్లలు పెరగాలన్నా, బంధాలు సాగాలన్నా, దేశం దశ మారాలన్నా, ప్రపంచం పంట పండాలన్నా, మార్గాలు మార్చాలన్నా, స్థితిగతులు స్థిమితపడాలన్నా మహిళ అనే ఆయుధం పదును పెట్టాల్సిందే, పునాది వేయాల్సిందే. అయితే ఇది కేవలం ఒక మహిళ ఒక్కరి వల్లనే సాధ్యమంటే పొరపాటే. సహకారం లేదు అంటే గ్రహపాటే. ఒక పురుషుని అభివృద్ధికి, విజయానికి ఒక మహిళ కారణమైతే ఒక మహిళ యొక్క సాధికారతకు వెనకుండి నడిపించేది పురుషుడే. దీనికి నిదర్శనం ఈనాటి ఈ కార్యక్రమం. అమ్మ కదా మహిళ, అవని కదా మహిళ, తల్లి కదా మహిళ, తనువు కదా మహిళ, జనని కదా మహిళ, జన్మ కదా మహిళ, పుడమిలోని ప్రతి జీవజాతికి అమ్మ కదా మహిళ, నింగి కదా మహిళ, నేల కదా మహిళ, పుడమి కదా మహిళ, కడలి కదా మహిళ, వినీల గగనపు అంచులు దాటి విస్తరించే మహిళ, తరతరాల సంకెళ్ళు దాటుకుని తరలిన మహిళ, తోడు కదా మహిళ, నీడ కదా మహిళ, వెలుగు కదా మహిళ, వెన్నెల జిలుగు కదా మహిళ, ధరణి కదా మహిళ, భరణి కదా మహిళ, భూమి కదా మహిళ, మన బువ్వ కదా మహిళ, సింగరేణి మహిళ, సిరుల తల్లి మహిళ, సమ్మక్క మహిళ, సారక్క మహిళ, ఓర్పు కదా మహిళ, నేర్పు కదా మహిళ, వీరవనిత మహిళ, ధీరవనిత మహిళ, ప్రాణపథం మహిళ, ప్రగతి రథం మహిళ, నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చేది మహిళ, నవనాడుల్ను మీటి నెత్తుటిని పాలుగా మార్చేది మహిళ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు